10వ అధ్యాయము భగవద్విభూతి 20వ శ్లోకం. నేను ఆదిత్యుల్లో విష్ణువును, ప్రకాశములలో తేజవంతుడైన సూర్యుడును, మరుత్తులలో మరిచిని, నక్షత్రములలో చంద్రుడును. భగవద్విభూతి 22వ శ్లోకం. నేను వేదములలో సమవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును, జీవుల అందరి ప్రాణమును, చైతన్యమును. భగవద్విభూతి 23వ శ్లోకం. 10వ అధ్యాయం. నేను ఇంద్రులలో శివుడును, యక్షరాశులలో కుబేరుడును, వసువులో అగ్నిని, పర్వతములలో మెరుపును. భగవద్విభూతి 10వ అధ్యాయము 24వ శ్లోకము. అర్జున, పురోహితుల్లో ముఖ్యుడైన బృహస్పతిగా నన్ను ఎరుగుము. నేను సేనానాయకుల్లో కార్తికేయుడును, జలరాశుల్లో సముద్రమును. 10వ అధ్యాయము భగవద్విభూతి 25వ శ్లోకము. నేను మహర్షుల్లో భృగువును, ధనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములో జపయజ్ఞమును, స్థావరములో హిమాలయమును. భగవద్విభూతి 26వ శ్లోకము. 10వ అధ్యాయము. నేను వృక్షములలో రావి చెట్టును, దేవతలలో నారదుడును, గంధర్వులలో చిత్రరథుడును, సిద్ధులలో కపిలుడును. 27వ శ్లోకము. 10వ అధ్యాయము భగవద్విభూతి. అశ్వములలో అమృతము కొరకై సాగర మందనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్ను ఎరుగుము. అలాగనే నేను మత్తు గజములలో ఐరావతమును, మరియు నరులలో రాజులను. 28వ శ్లోకము. 10వ అధ్యాయము భగవద్విభూతి. నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో సురభి గోవును, ప్రజనోత్పత్తి కారణములలో కామదేవుడైన మన్మధుడును, మరియు సర్పములలో వాసుకుని. 10వ అధ్యాయము భగవద్విభూతి 29వ శ్లోకము. నేను ఎక్కు పడగల నాగులలో అనంతులను, జలరాశులలో వరుణదేవుడును, పితృదేవతల్లో ఆర్యముడును, ధర్మ నిర్వాహకుల్లో మృత్యుదేవత అయిన యముడును. 30వ శ్లోకము. భగవద్విభూతి 10వ అధ్యాయము. నేను దైత్య రాక్షసుల్లో భక్త ప్రహ్లాదుడును, శాసించు వారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షుల్లో గరుకుమంతుడును. 31వ శ్లోకము. భగవద్విభూతి 10వ అధ్యాయము. ఓ అర్జున, సమస్త సృష్టికి 32వ శ్లోకము. 10వ అధ్యాయము భగవద్విభూతి. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యము కూడా నేనే. అదేవిధంగా నేను శాస్త్రములో ఆత్మను తెలిపే ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును. 33వ శ్లోకము. భగవద్విభూతి 10వ అధ్యాయము. నేను అక్షరములో ఆకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, అనంతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను. 34వ శ్లోకము. భగవద్విభూతి 10వ అధ్యాయము. సమస్తమును కబలించి వేయు మృత్యువును మరియు సంభవించే సృష్టికి మూలము నేనే. స్త్రీల యందలి యశస్సు, భాగ్యము, మధురవాణి, జ్ఞాపక శక్తి, బుద్ధి, ఓర్పును నేనే. 35వ శ్లోకము. భగవద్విభూతి 10వ అధ్యాయము. నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, నవంబర్ డిసెంబర్ ఋతువులలో పుష్పములు విరుబుయు వసంతమును. 36వ శ్లోకము. భగవద్విభూతి. మోసములలో కూడా జ్యోతము నేను, తేజస్సులలో తేజస్సునై ఉన్నాను. అలాగనే విజయమును, సాహసమును, బలవంతుల్లో బలమును నేనే. 37వ శ్లోకము. భగవద్విభూతి 10వ అధ్యాయము. నేను వృష్టివంశీయులలో వాసుదేవుడును, పాండవులలో అర్జునుడును, మునులలో వ్యాసుడును, ఆలోచన పరుల్లో వసనుడును. 38వ శ్లోకము. 10వ అధ్యాయము. భగవద్విభూతి. అరాజకత్వమును అనుచటులో దండమును నేను, జయమును కోరువానిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును. 10వ అధ్యాయము భగవద్విభూతి
39వ శ్లోకము. ఇంకను అర్జున సమస్త సృష్టికి జన్మదాతయగు బీజమును నేను, స్థావర జంగములలో నేను లేకుండా ఏదీను లేదు. 40వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అందమన్నది లేదు. నేను నీకు చెప్పినదంతయు నా అనంత విభూతులకు మచ్చుక మాత్రమే. 41వ శ్లోకం భగవద్విభూతి 10వ అధ్యాయము. సుసంపన్నము సుందరము విఖ్యాతములగు సమస్త సృష్టి విస్తారము నా తేజాంశము మాత్రమే. 42వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. కానీ ఓ అర్జున, సవిస్తారమైన ఈ జ్ఞానము యొక్క అవసరం ఏమున్నది? కేవలము ఒక్క అంశము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి ఆధారమవుతున్నాను. శ్రీమద్ భగవద్గీతల యందరి భగవద్విభూతి అను 10వ అధ్యాయము సమాప్తము.